హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆటో సైకిల్లో ఒక ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే an engine operating on the ideal auto cycle has an compression ratio of 8:1. అంటే కంప్రెషన్ రేషియో 8 అని చెప్తున్నారు. అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్ ఎయిర్ ఎట్ 103.5 kN/m². అంటే ప్రెజర్ ఎట్ 1 అంటే కంప్రెషన్ స్ట్రోక్లో అన్నారు కాబట్టి స్టార్టింగ్ ఇనిషియల్గా మనకి 103 ఉందని చెప్తున్నారు P1 అండ్ టెంపరేచర్ 300 Kelvin అని ఉందని చెప్పారు. సో మనం గివెన్ డేటా క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనం రాసేద్దాం. గివెన్ డేటా కంప్రెషన్ రేషియో ఎంత అన్నారు? కంప్రెషన్ రేషియో 8 అన్నారు. అండ్ ఇనిషియల్ ప్రెజర్ P1 అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు 103.5 kN/m² అన్నారు. ఇనీషియల్ టెంపరేచర్ కూడా ఇచ్చారు. T1 ఈజ్ ఈక్వల్ టు 300 K అన్నారు కాబట్టి 300 Kelvin. డైరెక్ట్గా కెల్విన్లో ఇచ్చేస్తారు కాబట్టి మనం డిగ్రీస్ నుంచి కెల్విన్లోకి మార్చాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇఫ్ ద హీట్ సప్లైడ్ ఈజ్ 920 kJ/kg ఆఫ్ ఎయిర్ అన్నారు కదా. సో హీట్ సప్లైడ్ ఎంత? హీట్ సప్లైడ్ కూడా ఇచ్చేసారు. ఎంత అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు 920 kJ/kg ఆఫ్ ఎయిర్ అని ఇచ్చారు. సో మనం కన్సిడర్ చేస్తే ఎడియాబాటిక్ ప్రాసెస్ని తీసుకుందాం. కన్సిడరింగ్ adiabatic compression. 2 to 1 చూసుకుంటే మనకి రేషియో ఏంటి? T2/T1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 పవర్ గామా -1 కదా మనం దీని యొక్క రిలేషన్. సో మనకి V1/V2 కంప్రెషన్ రేషియో తెలుసు 8. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఈజ్ ఈక్వల్ టు 8 గామా అంటే 1.4 కదా -1 ఇలా రాసుకోవచ్చు కదా. అంటే 8/0.4 అని మనం రాసుకోవచ్చు కదా. మనకి T1 కూడా తెలుసు. సో మనం T2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. T2 ఈజ్ ఈక్వల్ టు 8/0.4 ఇంటూ T1 అని వేసుకోవచ్చు కదా. అంటే మనకి T2 ఈజ్ ఈక్వల్ టు 8.0.4 ఇంటూ T1 అంతా 300 కదా. సో T2 ఈజ్ ఈక్వల్ టు 689.2 Kelvin అవుతుంది కదా. ఓకే, మనకి ఇప్పుడు T2 తెలిసింది. నెక్స్ట్ T3ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం. హీట్ సప్లై చూస్తే హీట్ సప్లైడ్ Q1 తీసుకుందాం మనం. ఇప్పుడు మనకి Q1 అంటే MCV T3 - T2 అనుకుందాం. మనం 2 to 3 తీసుకుందాం. 2 to 3లో ఏం జరుగుతుంది? ఈ 2 నుంచి 3కి వెళ్ళేది కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్. చూసారా, వాల్యూమ్ అనేది ఒకే దగ్గర ఉంది కాబట్టి ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనకి హీట్ టెంపరేచర్ అనేది డ్రాస్టిక్గా పెరుగుతుంది అనమాట. టెంపరేచర్ పెరుగుతుంది అండ్ ప్రెజర్ కూడా చూసారా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళింది. ప్రెజర్ అండ్ టెంపరేచర్ అనేవి చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఈ ప్లేస్లో మనం Q1 ఈజ్ ఈక్వల్ టు MCV ∆T కదా. T3 - T2 వేసుకుంటే మనకి T3 అనేది తెలుస్తుంది. సో మనకి Q1 ఆల్రెడీ ప్రాబ్లంలో ఇస్తారు 920 అని. M అనేది మనకి మాస్ 1 అనుకుందాం. CV అంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి 0.718 అని ప్రాబ్లంలో ఇచ్చారు కదా. సో T3 మనకు తెలీదు. T2 ఇప్పుడే మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి 689.2 కదా వచ్చింది. సో ఈ T3ని ఒక సైడ్ వేసుకొని మిగతావన్నీ సాల్వ్ చేస్తే ఇప్పుడు ఇదేమవుతుంది? ఈ 1 × 0.718 ఉంది కదా, ఇది ఇటు సైడ్ తీసుకొద్దాం. ఓకే, దాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే T3 - 689.2 ఇటు సైడ్ ఉంచి మిగతా వాల్యూ ఇది ఇటు సైడ్ తీసుకెళ్తే దాని వాల్యూ ఎంత అవుతుంది? 1 to
1281.34 అయింది. ఈ వాల్యూని ఇటు సైడ్ మల్టిపుల్ అవుతుంది కదా, ఇటు సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేస్తే ఇప్పుడు ఇది T3 మైనస్ 689.2 ఉంది. ఇది మైనస్ చేస్తుంది కదా, ఇటు సైడ్ వెళ్తే ప్లస్ చేస్తుంది. సో T3 ఈజ్ ఈక్వల్ టు 1970 కెల్విన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది కాబట్టి 1281.34 ప్లస్ 689.2 చేస్తే మనకి 1970.5 కెల్విన్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం P2 చూద్దాం. మనకి P1 తెలుసు కాబట్టి P2 ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనం మళ్ళీ రిలేషన్స్ తీసుకుంటాం. P2/P1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 పవర్ గామా కదా, దీనికి ఉన్న రిలేషన్. V1/V2 తెలుసు మన కంప్రెషన్ రేషియో 0.8 కాబట్టి 8 కాబట్టి 8 గామా అంటే 1.4 కాబట్టి 1.4 వేసుకుంటాం. మనకి P1 వాల్యూ వాడు ఇచ్చాడు 103.5 అని. మనం P2ని ఫైండ్ అవుట్ చేద్దాం. దీని ద్వారా చూస్తే P2ని ఒక పక్కన పెట్టుకుంటే 8 పవర్ 1.4 ఇంటూ P1 కదా, 103.5 కదా. సో P2 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండిట్లో మల్టిపుల్ చేస్తే 19.02.24 అనమాట. ప్రెజర్కి మనం ఎందులో ఉంది, కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఉంది కాబట్టి యూనిట్స్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వేసుకుందాం. నెక్స్ట్ మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కదా, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ 2 to 3 తీసుకుందాం. ఓకే, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ని తీసుకుందాం. కన్సిడర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ 2 to 3 తీసుకుంటే P2/T2 ఈజ్ ఈక్వల్ టు P3/T3 తీసుకుందాం. T2 తెలుసు, T3 తెలుసు మనకి, P2 తెలుసు, P3 మనకి ఫైండ్ అవుట్ చేసేయచ్చు కదా. P3 దగ్గరే కదా మనకి మ్యాక్సిమం ప్రెజర్ అనేది వస్తుంది. మనకి ఈ సమ్లో ఏం చెప్పారు, మ్యాక్సిమం ప్రెజర్ మ్యాక్సిమం టెంపరేచరే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మ్యాక్సిమం టెంపరేచర్ 1907, ఎందుకంటే ఇది ఒక్కటే కదా టాప్ పాయింట్, ఇక్కడే టాప్ ప్రెజర్ వస్తుంది, ఇక్కడే టాప్ టెంపరేచర్ వస్తుంది కాబట్టి మనల్ని ఇదే కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టాప్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేస్తాం, టాప్ ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేసి ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈ ప్రాబ్లంలో అడిగిన సాల్వ్ అయిపోద్ది కదా. సో P3ని ఒక దగ్గర వేసుకుంటే ఈ T3 డివైడ్ చేస్తుంది, ఇటు వెళ్తే మల్టిపుల్ చేస్తుంది కదా, ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ T2 ఇంటూ T3 అంతే కదా. ఇది ఇటువైపు డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే ఇంటూ చేస్తుంది. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. P2 అంటే 1902.24 బై T2 అంటే మనకి 689.2 ఇంటూ T3 అంటే ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 1970.5 కదా. ఈ వాల్యూని క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే మనకి P3 ఈజ్ ఈక్వల్ టు 5438.7 వస్తుంది. సో P3 ప్రెజర్ అంటే కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా, ఇవన్నీ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రెజర్ కూడా కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్లాగే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ట్లో క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మ్యాక్సిమం ప్రెజర్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేశాక ఎఫిషియన్సీని కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటో సైకిల్ వేసుకుందాం. ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటో సైకిల్ 1 - 1/r పవర్ గామా -1. మనకి R రేషియో కూడా ఇచ్చేసాడు కదా వాడు. సో 1 - 1/8 పవర్ 1.4 - 1. ఈ వాల్యూని మనం క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ 1/8 పవర్ 0.4 చేస్తే 0.4352 వచ్చింది. ఓకే, ఈ 1 - 0.4352 చేస్తే 0.5647 వస్తుంది. మనకి ఎఫిషియన్సీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్తాం కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ ఫోటో ఈజ్ ఈక్వల్ టు 56.47%. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు చాలా క్వశ్చన్ చూస్తే చాలా లెంతీగా ఉంటుంది. మనం దాన్ని చూసుకొని పెద్ద క్వశ్చన్ అనగానే మనం స్కిప్ చేస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే పీవీటీఎస్ డయాగ్రామ్స్ అనేవి డ్రా చేసి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ పీవీటీఎస్ డయాగ్రామ్ గీసుకుంటే మనకు సగం ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. ఈ టీఎస్ డయాగ్రామ్లోనే చూడండి, ఈ పాయింట్ ఈ ఫస్ట్ 1 పాయింట్ కొంచెం చిన్న డిఫరెన్స్తో ఉంటుంది ఈ టెంపరేచర్ అనేది.
చూసారా 2 దగ్గర ఈ పాయింట్ దగ్గర కొంచెం ఎద్దుకు తీసుకుంటే దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ పాయింట్ నుంచి పాయింట్కి పెరిగింది. నెక్స్ట్ 3 దగ్గర చూస్తే ఇక్కడ ఉంది ప్రెజర్, అంటే అన్నిటికన్నా హైయెస్ట్. మళ్ళీ 4 ఉంది కదా, ఇక్కడిని కూడా మనం లైన్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడికి వచ్చింది 4.1 ఇక్కడ ఉంటే 2 ఇక్కడ ఉంటే 3 దగ్గర హైయెస్ట్ ఎక్కువ ఉంది. మళ్ళీ 3 నుంచి 4కి మళ్ళీ కిందకి పడింది, కిందకి తగ్గింది, అంటే ప్రెజర్ అనేది తగ్గిందని. ప్రెజర్ తగ్గితే ఆటోమేటిక్గా టెంపరేచర్ కూడా తగ్గుతుంది. సో మ్యాక్సిమం ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది, 0.3 దగ్గర ఉంటాయి. సో మనం ఫస్ట్ 1 to 2 ఏడియాబాటిక్ ప్రాసెస్ కాబట్టి ఏడియాబాటిక్ ప్రాసెస్ యొక్క రిలేషన్ వేసి మనం టెంపరేచర్ ప్రెజర్ తీసుకొస్తాం. నెక్స్ట్ 2 నుంచి 3కి కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి దానికి ఉన్న రిలేషన్ వేసి మనము హై టెంపరేచర్ హై ప్రెజర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. లాస్ట్లో ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే, చాలా సింపుల్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.